నిన్ననే చంద్రబాబు గారు సమీక్ష జరిపి ఎలా నిధులు సమీకరించాలని ఆయన చెప్తున్నారు. ఆ విషయాల మీద మటుకు ఏం ఫోకస్ ఉండట్లేదు. సార్, భూములపై తగ్గిన కూటమి, కోర్టుల షాకులు, సాయికృష్ణ కేసు ట్విస్టులు, ఇది కంటిన్యూషన్. వాస్తవానికి ఇప్పుడు ఇదే డేటా సెంటర్లు వీటి గురించి ఇంత గొడవ జరిగినప్పుడు నిన్న కోర్టులో ఈ కేసు వచ్చింది. హైకోర్టులో కేసు వస్తే మా రిలయన్స్ దీని కింద మా భూములు తీసుకుంటున్నారు, మాకు పరిహారం ఇవ్వకుండానే రైతులు కేసేశారు. కేసేస్తే అలాగే అమరావతిలో భూముల గురించి కూడా. సో అక్కడ ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అడ్వకేట్ ఆయన ఉన్నాడు శ్రీనివాస్, దమ్మాలపాటి శ్రీనివాస్, లేదు ఇప్పట్లో తీసుకోము అంటే ఇంతకుముందు జరిగిన ప్రచారం మీరు చూడండి, ఇన్ని వేల ఎకరాలు అది ఇది అన్నట్టు. సో విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు ప్రతిపాదించిన గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టుకు భూములు కేటాయింపును సవాల్ చేస్తున్నదాన్ని హైకోర్టు పరిష్కరించింది. పిటిషనర్లకు చెందిన భూములను ఇప్పట్లో స్వాధీనం చేసుకోవడం లేదని, భూమి అవసరం ఏర్పడితే భూసేకరణ ద్వారా రైతుల సమ్మతితో భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందట. ప్రస్తుతానికి ఏపీఐఐసి భూములే వాడుతున్నాము. రిలయన్స్ సంస్థకు 854 ఎకరాలు కేటాయిస్తూ జీవో ఇచ్చినప్పుడు సేకరణ, మా భూములు తీసుకోవద్దని రైతులు కోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు ఏమంటారు ఈయన, జీవో అట్లాగే ఉంటుంది, ఇప్పుడు మాకు అవసరం లేదు, ఇప్పుడు ఏపీఐసి దగ్గర అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ భూములే తీసుకుంటాము, ఒకవేళ ఇవి అవసరమైతే మేము అప్పుడు మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి మేము తీసుకుంటాము అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు రైతులు ఊరికనే వెళ్ళారు కదా, ఒక ఆందోళన, ఒక పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. అలాగే అమరావతి పెనుమాక భూములకు సంబంధించి ఇంకా తీవ్రంగా కదా, భూమి అయితే 65 సెంట్లే, చాలా విలువైంది కూడా, అక్కడ భూమి విలువ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక మహిళ వేసిన దాని మీద హైకోర్టు అది కూడా పరిష్కారం చేసింది. ఏమన్నది అంటే ప్రభుత్వం మేము చట్ట ప్రకారమే తీసుకుంటామండి, చట్ట విరుద్ధంగా ఏం తీసుకోమంటే, చట్ట ప్రకారం తీసుకోవడం అంటే దాని అర్థం మీకు నచ్చినప్పుడు ఒక ఉత్తర్వు ఇచ్చేసి దాని ప్రకారం తీసుకోవడం కాదు, దాని కింద ఉన్న నిబంధనలు బాధ్యతలు అన్నీ పాటించాలి. ఇప్పుడైతే అది తీసుకోకండి, యథాతథ స్థితి పాటించండి అని. ఈ డేటా సెంటర్ గురించిందైనా అమరావతి గురించి వచ్చిన ఇదైనా కానీ ఇవి రెండు ప్రభుత్వం యొక్క దూకుడు కొంచెం పగ్గాలు వేసి మీరు పద్ధతి ప్రకారం వెళ్ళండి అని హైకోర్టు చాలా గట్టిగా చెప్పినటువంటి విషయాలు. ఇవి ఇలా ఉంటే వర్మ సోలార్ పార్క్ అనేది ఇక్కడ పత్తికొండ దగ్గర అక్కడంతా భారీగా నిన్న లోకేష్ కూడా వెళ్ళి చేసి వచ్చారు శంకుస్థాపన. అక్కడ పొలిటికల్ పాయింట్ కూడా ఒకటి ఉంది, ఒక 3 నెలల్లో రాయలసీమలో హైకోర్టు బెంచి వస్తుందని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. ఇది మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాలు ప్రాంతాల వారి అంశాలు ఇది ఒక ముఖ్యమైనది, దాని మీద ఏం చొరవ ఉందో కేంద్రం నుంచి మనకేం కనిపించట్లేదు. ఇంతకు ఈ పత్తికొండలో హోసూరు ప్రాంతంలో 1800 ఎకరాలు ఈ సోలార్ పార్క్ కోసం తీసుకుంటున్నామని, దీని మీద కూడా రైతులు మళ్ళీ ఆందోళనలు, అభ్యంతరాలు. అంతకుముందు తీసుకున్న సోలార్ పార్కులకు సంబంధించే పర్యావరణం దెబ్బతింటుంది, భూమి వేడెక్కిపోయి మిగిలిన ఇవ్వని దాంట్లో కూడా పంటలు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది, కానీ పరిహారం రావట్లేదు, ఉద్యోగాలు కూడా రావటం లేదు. సో ఈ భూమి సమస్య అన్నది ప్రతి చోట కూడా ఇది ఒక పెద్ద తీవ్రమైన అంశంగా మారింది. కోర్టులు అయితే నిన్న హైకోర్టు వరుసగా 2-3 అంశాల్లో మీరు ఇష్ట ప్రకారం చేయకూడదు అని చెప్పి కొంచెం షాక్ అయ్యే ప్రభుత్వానికి మాత్రం, అది నిస్సందేహంగా. ఈ షాకులు కాకుండా మనం కోర్టుల గురించి చెప్పుకున్నప్పుడు సాయికృష్ణ కేసు కూడా అది షాక్ కాకుండా షాక్ మీద షాక్. నిన్న రుతిక్ అనే అడ్వకేట్ ఇదంతా చేశారు,